అందరికీ నమస్కారం. నేను మీ కుచ్చెర్లకోట జగదీష్. సెలూన్‌ల గురించి నాకున్న కొన్ని అనుభవాలు. అంటే కొంతకాలం వరకు నాకు నిలయ విద్వాంసుడు ఒకతను ఉండేవాడు. అతని దగ్గరికే హెయిర్ కట్‌కి వెళ్తుండేవాడిని. ఆ తర్వాత కొన్నాళ్ళకి జావేద్ హబీబ్ అని, న్యాచురల్స్ అని, లాక్మే అని ఇటువంటి రకరకాల సెలూన్‌లొచ్చాయి. అయితే ఒక్కొక్క సెలూన్‌తో ఒక్కొక్క రకమైన అనుభవం ఉంటుంది. అవి ఒక్క రోజులో వచ్చినవి కాకుండా వెళుతున్న కొద్దీ మనకు రకరకాల అనుభూతులు, అనుభవాలు ఎదురవుతుంటాయి. వాటన్నిటిని క్రోడీకరించి నేనొక సరదా పోస్ట్ ఒకటి రాశాను. అది నాగాళం ద్వారా మీకు వినిపిద్దాం అనుకుంటున్నాను. ఇక వినండి. ఈ కథ పేరు అంటకత్తెర. కరెక్ట్‌గా ఏమన్నా ఫంక్షన్‌ల ముందే వెళ్లి డిప్ప కటింగ్ చేయించుకొస్తావు. కొంచెమే కట్ చేయమని చెప్పు. లేకపోతే ఫోటోలన్నింట్లోనూ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కి వచ్చిన వాళ్ళలా ఉంటావు. తనందని కాదు గానీ, ఏమిటో నాకెప్పుడు అలాంటప్పుడే ఖాళీ దొరుకుతుంది హెయిర్ కట్‌కి. ఆ వేళ ఆదివారం. చాలామంది వచ్చేస్తుంటారు ఈ పాటికే. ఈ మధ్య కొత్తగా పెట్టాడు బ్రాండెడ్ సెలూన్ ఒకటి. దర్శనం చేసుకుందామని లోపలికెళ్ళాను. ఓ ఆరుగురు మాసిన గెడ్డాలతో ట్రాక్ ప్యాంట్లు వేసుకుని సోఫాల్లో కూర్చుని తెగ చదివేస్తున్నారు పేపర్లన్నీ. రిసెప్షన్లో 17 ఏళ్ల పిల్ల సూట్ వేసుకుని కూర్చునింది. పెద్ద బౌండ్ బుక్ ఒకటి తీసి అపాయింట్మెంట్లు అవి చూసి ఎల్లుండి సాయంత్రం వస్తారా అని అడిగింది. నేను కటింగ్ కోసం వస్తే నాకు కటింగ్ ఇస్తే ఎలా? కుదరదమ్మాయి అంటూ నీలయ విద్వాంసుడి దగ్గరికే బయలుదేరాడు. అక్కడ తమిళ హీరోలాగా గెడ్డాలు వేసుకుని చాలామందే ఉన్నారు. కానీ రమణ అదేం కాదన్నట్టే ఉంటాడు ఎప్పుడూను. ఒట్టి కబుర్ల పోగు. అసలు నేనెప్పుడు ఈ సెలూన్‌కే రావడానికి బలమైన కారణం ఏమిటంటే, బండి పెట్టుకోవడానికి కాస్త చోటుంటుందని. ఆ మాత్రం కటింగ్ ఎవరైనా చేసేస్తారు. అందులోనూ మనకి జుట్టు ఒత్తెక్కువ. సులువుగా పట్టు చిక్కుతుంది. గుప్పిళ్ళతో పట్టుకుని తనివి తీరా కత్తిరిస్తుంటే ఒక రకమైన ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ అతని మొహంలో. ఏదో మోహంలో ఉన్నట్టుంటాడు. ఆ తన్మయత్వంలో ఒకటికి బదులు 2 గుప్పెళ్ళు వేసేసాడంటే 'సేతు' సినిమాలో విక్రమ్‌లా మారిపోతాను. అలాగని మరీ వదిలేస్తే 10 రోజులకే అపరిచితుడి గెటప్‌లోకి దిగిపోతాను. సార్ 10 నిమిషాలు సార్ అంతే. రెండే సేవింగ్‌లున్నాయి. కూర్చోండి. రేయ్! సితార ఇవ్వరా డాక్టర్ గారికి అంటూ తెగ హడావిడి చేసేశాడు. సితార చదివి చాలా రోజులైంది. ఏమిటి రాశాడు? ఆ 2 వదిలేస్తేనే పరిశ్రమలో నిలదొక్కుకోగలం అని కింద తమన్నా బొమ్మ వేశాడు. చచ్చెర మొత్తం చదివాను. ఏంటి వదిలేయాలా అని. కోపం, అహంభావంట. ఆ పుస్తకంతోనే నుదుటి మీద కొట్టుకుని పక్కన పడేశాను. సార్ హోమ్ థియేటర్ 5.1 తీసుకున్నాను సార్ మొన్నే అన్నాడు కత్తెర పైకి చూపిస్తూ. పైన 4 మూలలా నా అంతంత స్పీకర్లు 4 ఉన్నాయి. వాటిల్లోంచి కిరకిరలాడే ట్రెబల్‌తో 'మౌనమేలనోయి' పాడొస్తుంది. ఓహర్‌ని! ఈ పాట ఇలా వినకూడదురా బాబు! ఆ రిమోట్ ఇలా ఇవ్వు. బేస్ పెంచాలి. వూఫర్ జీరోకి సెట్ చేసావా ఏంటి? అంటూ చెయ్యి చాచాను. నాకవేటి తెలియవు సార్. ఆ రిమోట్‌లో బ్యాటరీలు లేవు అన్నాడు షేవింగ్ క్రీమ్ రాస్తూ. అలాంటి వార్తని అంత ఉత్సాహంగా ఎలా చెప్తాడు ఎవడైనా? పోనీ మాన్యువల్‌గా పాట మారుద్దామంటే 'బుర్జ్ ఖలీఫాలో' పైన ఎక్కడో ఉంది డొక్కు. డెక్కు. ఇక నాకు మొదలైంది హింస. వాడిదెంత కళాదృష్టి అంటే అన్నీ సూపర్ మెలోడీసే. ఓం నమః మాటే మంత్రము కురిసేను విరిజల్లులే ఇవన్నీ డబ్బాలో జంతికలేసి ఆడించిన సౌండ్‌లో వినాల్సొచ్చింది. అదిగో ఆ క్షణం మధురాతి మధురం. సడెన్‌గా కరెంట్ పోయింది. ఒక్కసారిగా మా ఆవిడ, వాళ్ళ డిపార్ట్‌మెంటు 2 ముద్దొచ్చేశారు. భలే కాపాడేస్తారబ్బా ఒక్కోసారి. ఎంతసేపురా బాబు! పక్కనెవరో 20 ఏళ్ల కుర్రాడు క్షవరానికొచ్చాడు. వాడికేదో పుస్తకం ఇచ్చి, "ఏ నంబరు?" అని అడిగాడు రమణ. అది కటింగ్ మోడళ్ల పుస్తకంట. ఆ కుర్రాడు ఆ పుస్తకం 2 పేజీలు తిప్పి, 22 అన్నాడు మూసేసి. ఆ పుస్తకం నేను తీసుకుని, ఆ 22 ఏమిటా అని చూశాను. గంట స్తంభం దగ్గర అనాసపళ్ళని ఒక డిజైన్‌లో చెక్కి అందరిని ఆకర్షిస్తూ అమ్ముతూ ఉంటాడెవడో. అచ్చం అలా ఉంది ఆ 22. వాడి కటింగ్ అయ్యే లోపల నా కళ్ళు పోతే బావుండు. ఈ దరిద్రాలని చూడలేక ఏడుపొస్తోంది. మొన్న ఒకడిని చూశాను రోడ్డు మీద. కేటీఎం బండి మీద ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నా పక్కనే ఆగాడు. మొత్తం గుండు చేయించేసుకుని స్వస్తిక్కు, సిలువ, ఉర్దూ అక్షరాలు చెక్కించుకున్నాడు కొత్తం మీద. వీడెవడో పెక్యులియర్ సెక్యులర్ అనుకున్నాను. ఈలోగా ముగ్గురు కుర్రాళ్ళు జబర్దస్తిగా లోపలికొచ్చి దువ్వెనలతో దువ్వేసుకుని పౌడర్లు అవి రాసేసుకుని పవన్ కళ్యాణ్లో ఉన్నానా లేనా అని అద్దంలో చూసుకుని కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళిపోయారు. గూటికొర పౌడర్ ఫ్రీ అనుకోవడం ఏంటివే? కొంటే తెలుస్తుంది. ప్రతి ఓడు వచ్చేసి తెగ రాసేస్తారు పౌడర్లు. వారానికి డబ్బా ఖాళీ సరే ఎదవల వల్ల అంటూ ఆవేదనగా పలికాడు రమణ. పక్క కుర్చీలో 4 ఏళ్ల పిల్లాడొకడు కూర్చునున్నాడు.
వాడిని క్షవరానికి తీసుకొచ్చిన వాళ్ళ నాన్న ప్రపంచంతో ప్లగ్ తీసేసుకుని క్యాండీ క్రష్ ఆడుకుంటున్నాడు. ఆ పిల్లాడేమో ప్లగ్గుల్లో వేళ్ళు పెడుతున్నాడు. వాడి అల్లరి మరీ రాక్షసంగా ఉంది. కత్తెళ్ళు తీయొద్దని రమణ అప్పటికే 4 సార్లు చెప్పినా అదే తీస్తున్నాడు. పెదాల మీద పెట్టుకుని కటింగ్ చేసుకుంటున్నట్టు ఆడిస్తున్నాడు. గట్టిగా అరిచి కత్తెర లాక్కున్నాడు రమణ. వాళ్ళ నాన్న ఒకసారి తలపైకెత్తి చిరునవ్వు నవ్వి బంగారు తండ్రి అని కొత్త మీద మెల్లిగా కొట్టి మళ్ళీ 92 లెవెల్కి వెళ్ళిపోయాడు. ఇక లాభం లేదని వెంకటిని పిలిచి వాడికి డెప్ప కొట్టి పంపించమన్నాడు. ఆ క్షణం నుంచి వెంకటిగాడికి సంకటం మొదలైంది. వాడు కదలకుండా కూర్చోడు, వాళ్ళ నాన్న కూర్చుని చోటు నుంచి కదలడు. ఏదో అయిందనిపించి ఇద్దరిని బయటికి గెంటేశాడు వెంకటి. మొత్తానికి అందరి క్షవరాలు అయ్యి నా దగ్గరకు వచ్చాడు మా రమణ. సార్ సెల్ ఫోన్లో ఈ జోబులోంచి తీసిండి సార్, మళ్ళీ కప్పేసి తీయడం ప్రాబ్లం అన్నాడు స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా. నేను మరింత ముందు జాగ్రత్తతో గోక్కోవాల్సిన చోటల్లా అప్పుడే గోకేసుకుని అప్పుడు కప్పమన్నాను. 5G ఫోన్లే నేటి సార్ రెండును అన్నాడు తలంతా పూరీల పిండిలాగా తడుపుతూ. సినిమాలు ఏం బాగున్నాయి రమణ అన్నాను నా రొటీన్ అలవాటు ప్రకారం. సార్ న్యూ పోర్న్ చూడండి సార్, బాగుంది, ఫ్యామిలీ సినిమా, ఫైట్లు గట్రా లేవు అని ముగించాడు. ఇప్పుడు ఆ న్యూ పూర్ణాలో ఏ సినిమా ఆడుతుందో తెలుసుకోవాలి. వీడు ఎప్పుడు ఇంతే, థియేటర్ల పేర్లే చెప్తాడు. ఉత్సాహంగా కట్ చేస్తుంటే ఉద్రేకంతో కింద పడిపోతుంది జుట్టంతా. సడన్గా మొత్తం జుట్టు నుదుటి మీదకి దువ్వేసి కట్ చేసేసి నన్ను మాస్టర్ రాములా తయారు చేసేసాడు. మరీ వెర్రి వ్యధలో ఉన్నట్టున్నాను అని మనసులో అనుకుంటుండగానే, సార్ గోద్రేజ హెన్నా సార్ అన్నాడు క్లాత్ మారుస్తూ. కాటికాపరి గొంగళి లాంటి నల్లటి దుప్పటి ఒకటి తీశాడు బయటికి. ఏదో ఒకటి, కానీ 15 రోజులకి అసలు రంగు బయటపడిపోతుంది ఈ మధ్య. మనస్ఫూర్తిగా వేయట్లేదు రమణ నువ్వు అన్నాను గోముగా. సార్ అంటూ 2 అడుగులు వెనక్కి వెళ్ళిపోయాడు. హడ్డిలిపోయాను ఏమైందని. సార్ ఊళ్ళో ఇద్దరమే టాప్ సార్. అలాంటిది నన్నేడు సార్ అలాగని సార్. ఆశ్చర్యంలో ఏం చేసేస్తాడో ఏమిటో అదొకర్మ. అతని ఇష్టానికి వదిలేద్దాం అని డిసైడ్ అయిపోయాను. ఆపరేషన్కి ముందు సర్జన్తోనూ కటింగ్కి ముందు బార్బర్తోనూ గొడవ పెట్టుకోకూడదు, ఇది రూలు. తల మీద నిమ్మకాయ రాసి మృదంగం వాయించడం మొదలెట్టాడు. చెవుల వెనక నుంచి బొటన వేళ్లతో బలంగా లాగుతుంటే నిద్ర వచ్చేస్తుంది. నేను ఆ రోజు డ్యూటీలో ఉన్నాను. మత్తివాల్సింది పోయి మత్తులోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నెలలో మా రెండో వాడు ఒప్పుకోలేదు. ఎప్పుడు అక్కడేనా, ఒక్కసారి ఈ షాప్కి వెళ్ళి చూడన్న, నీ గెటపే మారిపోతుంది. మొన్నటిదాకా జితేంద్రలాగా క్లీన్ షేవ్ చేసేసేవాడివి, ఇప్పుడు ఎంచక్క అజిత్ లాగా గడ్డం కూడా పెంచుతున్నావు కదా. నిన్ననే మా నిహాల్ గడ్ చేయించుకొచ్చాడు, చాలా స్టైలిష్ లుక్ వచ్చింది నాన్న. అరగంట నుంచి బతిమాలుతుంటే అతి బలవంతం మీద ఒప్పేసుకున్నాను. వీడు సినిమాలు అవి బాగా క్షుణ్ణంగా చూస్తాడు. అందులో సంపత్ రాజు, జయప్రకాష్ ఇలా మిడిల్ ఏజ్డ్ ఫాదర్ వేషాలు వేసే వాళ్ళ మేకప్లు అవి నా మీద ప్రయోగిద్దామని తహతహలు ఆడుతున్నాడు వీడు. వాడి పోరు పడలేక నాకు ఎప్పుడూ క్షవరం చేసే రమణకి మనసులోనే సారీ చెప్పేసి ఈ కొత్త సెలూన్లో అడిగెట్టాను. రిసెప్షన్లో అమ్మాయి లిప్స్టిక్ పోతుందేమో అన్నట్టు నవ్వకుండా 2 లిప్స్ని స్టిక్ చేసేసుకుని ఇబ్బంది పడుతాం. చాలా ఎక్కువగా ఉన్న లైట్ల కాంతిలో కింద ఫ్లోరింగ్ అంతా నున్నటి గుండులో మెరుస్తోంది. సోఫాలో 2 మంది గెడ్డాలు పీక్కుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా మొబైల్ చూసుకుంటున్నారు. ఎదురుగా ఇంకొక సోఫాలో 2 మధ్య వయసు మహిళలు కూడా నా నెంబర్ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. మొత్తానికి మన టర్న్ వచ్చింది. నన్ను ఒక అతను కత్తిరి చూపిస్తూ రమ్మని పిలిచాడు. కూర్చున్న మరుక్షణం ఏజెంట్ గోపి సినిమాలో దొంగల బాస్ కుర్చీ తిప్పినట్టు 2 రౌండ్లు గిర్రుని తిప్పి తనకు ఎదురుగా తెచ్చుకున్నాడు. అతనే కాదు, అక్కడున్న అందరూ కూడా ఎర్ర కాలారున్న నల్ల చొక్కాలు తొడుక్కున్నారు. నేను ఎందుకైనా మంచిదని, ఎలా చేయాలో, ఎంత కటింగ్ చేయాలో చెబుదామని అతన్ని పలకరించాను. మరీ ఎక్కువ కట్ చేసేద్దు, మీడియం. పాపిడి తెలియకపోతే అడగండి, నేను తీసి చూపిస్తాను. ఏదో ఉజ్జాయింపుగా కట్ చేసి తీసేశారనుకోండి అన్నీ లేచి నిలబడిపోతాయి అంటూ తుఫానీ హెచ్చరికల్లా జారీ చేసి పడేశాను. అతనేం మాట్లాడాల. ఓహార్ని ఎంత గీరా, అందుకే ఇలాంటి పెద్ద షాపులకు రావాలంటే చిరాకు నాకు. అదే మా రమణ అయితే ఈ పాటికి రాత్రి వాడికి వచ్చిన కళ నుంచి ఎన్నికల దాకా అన్ని విషయాలు చెప్పేసి ఉండేవాడు. వీళ్ళు ఈ షాప్ ఓపెనింగ్ చేసే ముందు పేపర్లు అట్టుకుని మా అపార్ట్మెంట్లో అందరిళ్ళకి వచ్చారు, తప్పకుండా రమ్మనమని. అంతేలే, అందితే చుట్టూ, అందకముందు కాళ్ళు. ఇంతలో అతను కొంత జుట్టు కుప్పెళ్ళతో పట్టుకుని అద్దంలోకి చూపించి, ఇదినా కమ్కరుదు అన్నాడు. ఒకసారి ఇలాగే అనకాపల్లి లక్ష్మీ టాకీస్లో కంచుకాగడ సినిమాకి వెళ్ళాం. చైనా ఫైటర్స్ కుంగ్ఫూ చేస్తూ శత్రువుల బారి నుంచి మహారాజుని కాపాడడానికి తాపత్రయపడుతున్నారు. అది చాలా పెద్ద ఫైటు. ఎంతసేపటికి కృష్ణరాడు ఇప్పుడు దిగుతాడు చూడు, అందరిని చెత్తగొడేస్తాడు. నీకు ఏలేయడం వచ్చా? నాకు రాదు, మా అన్నయ్య వాయేస్తాడు అంటూ పక్కనున్న మా సతీష్ గడితో హుషారుగా చెప్పేస్తున్నాడు. ఫైట్ అంతా అయిపోయింది, అయినా కృష్ణ రాలే. నాకెందుకు అనుమానం వచ్చి నా పక్కనున్న అతన్ని అడిగాను. అరగంట అయిపోయింది, కృష్ణ కనబడ్డేంటి అన్నాను. అతను నా వైపు 2 క్షణాల పాటు చూసి,
షావులిన్ టెంపుల్‌లో కృష్ణ ఎందుకుంటాడు? అన్నాడు. కంచుకాగడ ముందు రోజే తీసేసట. మనకు ఆ విషయం తెలియక లోపల దూరిపోయాం. ఇప్పుడు నా పరిస్థితి అచ్చం అలానే ఉంది. నేను అంతసేపు చెప్పినా అసలేం మాట్లాడకపోతే గీరనుకున్నాను. అతను హిందీవాడు. గ్రహాంతరవాసులకి మన ఇష్టం వచ్చినట్టు సిగ్నల్స్ పంపించేసి రిప్లై కోసం ఎదురు చూస్తే ఎలా? ఓ ఆప్ హిందీనా? కహాసే ఆయా అన్నాను. కానీ మనసులో అనుమానం పీగుతోంది. ఆయా అనొచ్చా? హిందీలో కూడా ఆయా అంటే మంత్రసానినా ఏమిటి కొంపదీసి? కాదా? కానీ అతనికి నా బాధ అర్థమైంది. పైగా అతను ఆ చెవి నుంచి ఈ చెవి దాకా నవ్వుతూ మై లక్నో సే వహా సే ట్రాన్స్ఫర్ కా దియా యహా సాబ్ కోల్నే కే బాద్ అన్నాడు నా మెడని 45 డిగ్రీలు వెనక్కి వంచుకుని. అతను ఇందాకటి నుంచి ఏదేదో మాట్లాడేస్తూ నా తలకాయని మా అజంతా హోటల్లో ఇడ్లీ పప్పు రుబ్బే పైడి రోజు పత్రాన్ని తిప్పినట్టు చాలా రౌండ్లు తిప్పాడు. దాంతో వారం క్రితం ఆ ఎడం వైపు మెలికడిన మెడనరం కాస్త సెట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళగానే న్యూరాలజిస్ట్కి ఫోన్ చేసి చెప్పాలి తగ్గిపోయిందని. సరే, ఆ లక్నో వాళ్ళ చెప్పిందంతా విన్నాక నాకు అర్థమైంది ఇది. భార్య పిల్లల్ని లక్నోలో వదిలేసి ఇంత దూరం వచ్చి పనిచేయడం అతనికి ఇష్టం లేదు. అంత ఇష్టం లేకపోతే ఉద్యోగం మానేయమని అంటారు వీళ్ళు. పాపం బాధ అనిపించింది. 2 నెలలకు ఒకసారి లక్నో వెళుతున్నానని చెప్పాడు. షాప్లో కటింగులు తక్కువైతే శాలరీలో కటింగ్లు ఎక్కువ అవుతాయట. అదో విషాదం. ఓనర్ వైపు కోపంగా చూస్తూ గుసగుసగా నా చెవిలో కత్తిరి సౌండ్తో కలిపి చెప్పేశాడు ఈ విషయాలన్నీ. నా గొంతు గద్గదమైంది కానీ దాన్ని హిందీలో ఎలా వ్యక్తపరచాలో తెలియక నోరు మూసి కూర్చున్నాను. కటింగ్ అవ్వగానే నన్ను కిందకి దింపి రెక్క పుచ్చుకుని నడిపిస్తూ లోపలికి తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి అన్నాను భయంగా. మంగళ స్నానాలకిట. హెడ్ బాత్ చేయరా? చిన్నపిల్లాళ్ళ పేచీ పెడితే ఎలా? మాట్లాడకుండా అలా పడుకోండి అంటూ ఒక సన్నటి బెడ్ మీద పడుకోబెట్టాడు. తలని మాత్రం అదేదో వైద్యశిలలా ఉన్న దాంట్లో పెట్టాడు. కొంపదీసి వీళ్ళు నన్ను ఎవరికి బలిచ్చేయరు కదా. వచ్చే నెల 2 పెళ్ళిళ్ళకి కూడా వెళ్ళాలి. ఇంతలో ఇలా అనుకుంటూ కళ్ళు తెరిచి చూశాను. పైన కుళాయి ఒకటి కనబడింది. ఓహో అదా విషయం. ఇప్పుడు నాకు ఇక్కడ తలంటుతారనమాట. అతగాడు అరచేతిలో అంత లోరియల్ షాంపూ తీసుకుని ఎంతో మృదువుగా లలితంగా రాస్తూ పావుగంట పాటు రుద్దాడు. వేడినీళ్లతో శుభ్రంగా కడిగేసి డ్రై చేసేసి మళ్ళీ రెక్కబుచ్చుకుని నడిపించి తీసుకెళ్లి కుర్చీలో పొదేశాడు. అసలు అలా రెక్కెందుకు పట్టుకుంటున్నాడో అర్థం కాలేదు. తీరా చుట్టూ చూస్తే అక్కడ అందరినీ అలాగే పెడరెక్కలు విరిచికట్టి నడిపించి తీసుకెళ్తున్నారు. ఇతను ఇంకా నయ్యం. అది వాళ్ళ మర్యాద అన్నమాట. కూర్చున్న పిమ్మట క్యాట్లాగ్ ఒకటి నా ముందు పడేశాడు. ఇందులో మీకు ఏ కలర్ కావాలో మీరే ఎంపిక చేసుకోండి అంటూ. అవన్నీ అవన్నీ రకరకాల కంపెనీల హెయిర్ డైలు. బ్లాక్, బ్రౌన్, పింక్, బ్లూ ఇలా ఇంద్రధనుస్సులో ఉన్న అన్ని రంగులు ఉన్నాయి పైపెచ్చి. ఆ రంగురంగుల జుత్తులు అవి ఊహించుకోగానే అప్పచ్చి ఇండియన్, రెమో ఫెర్నాండెజ్ వీళ్ళంతా గుర్తుకొచ్చారు ఒక్కసారిగా. నేను ఏదన్నా బలహీన క్షణంలో ఏ పింకో గ్రీనో చూపించి కమిట్ అయిపోతే నా గతేం కాను. అసలు మా ఇది మొదట్లో ఆ మిజోరం డిపార్ట్మెంటల్ స్టోర్ దగ్గర మచ్చల కుక్క నన్ను ఎప్పుడు కరుద్దామా అని చాలా కాలంగా ఎదురు చూస్తుంది. పాపం ఒకప్పుడు బాగా బతికిన కుక్కల కుటుంబమే అంట. ఈ మధ్య అది పిచ్చిగా అరుస్తోందని దాని ఓనరు రోడ్డు మీద వదిలిపెట్టేసట. నేనేమో దానికి దొరకకుండా ఎప్పుడు చూసినా కారులోనే తిరుగుతానయ్యే. ఇప్పుడు గనక దాని ముందు నుంచి గోధుమ రంగు జుత్తేసుకుని పిక్కలపై దాకా చుక్కల నిక్కరేసుకుని నడిచానంటే నా సామిరంగా నా చేత దిక్కులు పికటిల్లించేస్తుంది. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆవిడ ఎలాగూ గుర్తుపట్టదు. వినాయక చవితి చందాలకు వేళపాడా లేదా? ఆయన లేరు, వచ్చేయడు రండి అని అనేస్తుంది. ఇవన్నీ కళ్ళ ముందు రంగు రంగుల్లో కనబడుతుంటే ఒక్క ఉదుటిన ఆ రంగుల చాటు మూసేసి గార్నియర్ బ్లాక్ వేసుకోవాయి అన్నాను. అతను అంతటితో సంతృప్తి చెందక మళ్ళీ అందులో ఏవో నెంబర్లు అడిగాడు. నోటికొచ్చిన నెంబర్ ఏదో చెప్పేశాను. మొత్తానికి శాంతించాడు అతను. ఇలా ఒక పక్క బ్రష్తో నా తల మీద రాశాడో లేదో అప్పుడు జరిగింది అది. నేను ఏదైతే జరగకూడదని కోరుకుంటూ ముందుగా ఇంటి దగ్గర బయలుదేరే ముందు బయట తెల్లమ్మకి దండం పెట్టుకుని బయలుదేరానో అదే జరిగింది. 2 ఎమర్జెన్సీ సీజర్లు ఉన్నాయి, నుంచున్న పళాన వచ్చేయండి అంటూ మాకు దగ్గరలోనే ఉండే ఒక నర్సింగ్ హోమ్ నుంచి ఫోన్ వచ్చింది. అతనితో చెప్పి అనుమతి తీసుకుని బయలుదేరదామని అనుకుంటూ ఇలా తిరిగానో లేదో అక్కడ ఇంకో కుర్రాడు కనబడ్డాడు. ఇతను హిందీనే. మెళ్ళో నిగనిగ మెరిసే నల్ల డేపరాన్ని వేసుకుని రంగుని చాకచక్యంగా కలుపుతూ ఏదో పెద్ద సైంటిస్ట్లో ఉన్నాడు. వీళ్ళు ఇలా మారిపోతూ ఉంటారనమాట. పెళ్లి వంటల్లో పప్పు వండేవాడు ఒకడు, అప్పడాలు వేయించేవాడు ఒకడు ఉన్నట్టు. నాకు నోట మాట రాల. అయినా ధైర్యం కొని తెచ్చుకుని హమే జానా హై, ఎమర్జెన్సీ అన్నాను. యమ తర్వాత కావాలని సాగదీశాను, హిందీ వాళ్ళకి అలాంటినే అర్థమవుతుందని. అతను కుదరదన్నాడు. ఈ రంగంతా బూడిదలో పోసిన పనీర్ అవుతుందన్నాడు. మా ఓనర్ సంగతి మీకు తెలియదన్నాడు. ఒకసారి టేబుల్ ఎక్కాక ఆపరేషన్ పూర్తవకుండా మధ్యలో దిగి వెళ్ళిపోతానంటే మీరు ఊరుకుంటారా అనే లాజిక్తో లాగి పెట్టి నన్ను బలవంతంగా కూర్చోబెట్టేశాడు. నేను సజ్జనమ్మకు ఫోన్ చేసి ఓ గంటలో రావచ్చో పోనీ అన్నాను. అస్సలు కుదరదంది.
ఈలోగా బేబీలకి ఏమన్నా అయితే నేనే మొహం పెట్టుకుని కనబడాలి వాళ్ళకి అంది. ఇప్పుడు నేనే మొహం పెట్టుకుని కేసులకెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను. సరే ఏదైతే అయిందని నేను రాలేను. వేరే ఎవరైనా అనస్థిషియన్‌ని పిలిచి ఆపరేషన్‌లు చేసేయమని చెప్పేసి మనసులో ఏడ్చుకుంటూ కూర్చున్నాను. అతను రెట్టింపు ఉత్సాహంతో పని పూర్తి చేసి, మళ్ళీ నా రెక్క పట్టి కిందకు దింపి వైద్యశాల దగ్గరికి పదమన్నాడు. ముచ్చటగా మరొకసారి తలపప్పు పోచిచ్చుకుంటే, జుత్తంతా మెత్తగా పనితో దువ్వేసి, బంగారు కొండలా చేసిచ్చి పంపించేత్తాడు. నాకిక తిక్కరేగింది. ఏమిటరా సాయంత్రం పూట ఈ తలస్నానాలు, అశుభం కూడాను, ఆపండ్రా మీ మొహాలేడ్చా అని మనసులోనే మనసారా తిట్టేసుకుని, వెళ్ళి పడుకుని, లోరియల్ షాంపూతో మళ్ళీ తలంటించుకుని బయటపడ్డాను. కౌంటర్ దగ్గరికి రాగానే ఈసారి ఆ లిప్స్టిక్ పిల్ల ఓ నవ్వు నవ్వింది. నా గుండెల్లో వీణ మోగింది. కానీ అది రుద్రవీణ. ఆ పక్కనే ఉన్న ప్రింటర్ 3 నిమిషాల పాటు కిర్కిర్ 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 కిర్కిరా కిర్ కిర్కిర్ కిర్కిరా కిర్కిర్ కిర్కిర్ అంటూ చేస్తున్న చప్పుడు విని నా మనసు కీడుని శంకించింది. వీళ్ళు నా పుట్టుజుత్తుల దగ్గర నుంచి ఇప్పటి వరకు అయిన దానికంటే ఎక్కువ డబ్బే కట్టించే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు. చచ్చినా కట్టకూడదు అనుకుంటుండగా కౌంటర్లో పిల్ల ద్రౌపది చీరంత పొడవున్న బిల్లు ఒకటి చేతిలో పెట్టింది. 1550. అందులో వాళ్ళు చేసిన ప్రతి చప్పుళ్ళకి, కడుగుళ్ళకి, కరెంటు మోటార్లకి, జుత్తుని తడి చేసిన దానికి, మళ్ళీ పొడి చేసిన దానికి, రంగులకి, హంగులకి, నా బలుపుకి, చేసిన వాడి అలుపుకి, వాళ్ళు నన్ను పిలిచిన ప్రేమ పిలుపుకి మొత్తం వివరంగా రాశారు. ఇది టిప్ ఆఫ్ ది ఐస్‌బర్గ్. అసలైంది ఇందాకటి 2 ఎమర్జెన్సీ కేసులు. ఆ ఒక 5,000 వెరసి నాకైన క్షవరం రూ. 6,550. ఆ ఫ్రస్ట్రేషన్‌లో నేనే వెళ్లి ఆ కుక్కనెక్కడ కరిచేస్తానో అని భయమేసి, ఆ రోడ్డున కాకుండా వెనక రోడ్డమ్మట ఇల్లు చేరాను. ఇది నా అంటకత్తెర అనే కథలోని విశేషాలు. మీ కొచ్చెలపూడి జగదీష్. ధన్యవాదాలు.